ప్రస్తుతం శ్రీవర్షిని మరి అఘోరి ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. నిన్నటి నుంచి కూడా వాళ్ళిద్దరు ఫోన్స్ కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి భయపడి పారిపోయారా, లేకపోతే ఇప్పటికే చూసుకుంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. అఘోరి పైన కూడా కంప్లైంట్ నమోదైంది. ఇప్పటికే మోకిలా పోలీస్ స్టేషన్లో కూడా అనేక కేసుల పైన నమోదైనాయి. చీటింగ్ కేసు, అదే కాకుండా మనీ ఎక్స్ట్రాక్షన్ కేసు కూడా నమోదైంది. ఇప్పటికే ఏ క్షణమైన అఘోరిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అజ్ఞాతంలో అఘోరి జంట మాత్రం ప్రస్తుతము చెక్కలు కొడుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. మనతో పాటు పలువురు జోగినులు ఉన్నారు. జోగినులు అందరు కలిసి కూడా మా ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వీళ్ళు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇటువంటి వాళ్ళకి శిక్ష పడాలంటూ కూడా జోగినులు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు జోగిని సంధ్య ఉంది. ఏమని కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్లో ఏమని పేర్కొన్నారు? అమ్మ, సనాతన ధర్మం అని ఈ రోజు మన సనాతన ధర్మం నాశనం చేసిన వాని గురించి మనం ఎంత మాట్లాడినా ఈ రోజు వేస్ట్. ఈ రోజు మనం ఇంత కొట్లాడుతున్నాం కదా, బయట రాష్ట్రాల ప్రజలకు మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఆడొక ఆడపిల్ల అని చెప్పేసి ఒక ట్రాన్స్జెండర్ వాడు ఇవాళ ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు. కానీ మన వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే మాత్రం మన సనాతన ధర్మంలో మన కట్టుకు మన బొట్టుకు ఇంకో విలువ ఉంది. ఈ రోజున ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని ఒక గురువు అంటే తల్లితో సమానం. ఇవాళ తల్లి పిల్లని పెళ్లి చేసుకుంటుందా? ఒక శిష్యుడు అంటే కన్నా కొడుకుతో సమానం. ఇవాళ వీళ్ళ మధ్యలో ఒక రంకు సాగిసి ఇవాళ ఒక ఆడపిల్ల ఒక మగపిల్లగానితో మాట్లాడితేనే అనవసరమైన మాటలు మాట్లాడు. కానీ ఇలా తెల్లారిలేసి ఒక ఆడపిల్లతో మాట్లాడినా కూడా అన్యాయం అయిపోతుంది. అలాంటి దాని గురించి నేను ఏం చెప్పినా కానీ ఈరోజు తక్కువ. ఒకవైపు ఎల్జిబిటీ కమ్యూనిటీ ఉంది. ఇక్కడ కాకుండా ఇతర దేశాలలో కూడా ఎల్జిబిటీ కమ్యూనిటీలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయి. అంటే మీరు సేమ్ సెక్స్ మ్యారేజ్ని తప్పుపడుతున్నారా, లేకపోతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటూ మరోవైపు గురువుకి శిష్యుకున్న బంధం అని దాన్ని వ్యతిరేకిస్తున్నారా? దేని వ్యతిరేకిస్తున్నారు మీరు? అమ్మ, సనాతన ధర్మంలో గురించి నేను వ్యతిరేకిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మాత్రం మన గురు శిష్యురాలు అంటే అదొకటి ఉంటుంది. కానీ నువ్వు బయట మాట్లాడుతున్నావు, బయట ఉండొచ్చు ఎల్జిబిటీ కమ్యూనిటీలలో. కానీ మనము ఇక్కడ ఉంటున్నాం, బయట పోయి అమెరికాలో ఎక్కడ ఉంటే అది వాళ్ళకి నడుస్తుండేది ఏం కాదు. కానీ మన సనాతన ధర్మం అనేది మన రెండు రాష్ట్రాలలో మన ఇండియన్లలో ఇక్కడ నడిచేది. అక్కడివి మనం ఎట్లా మాట్లాడతాం? ఇవాళ చిన్నదానికి పెద్దదానికే ఇలా పట్టుకుంటున్న తొవ్వలల్లా అన్నారు కదా, నేను చచ్చిపోయినా, నా తల్లి చచ్చిపోయినాక నా తండ్రి చచ్చిపోయిన తర్వాత శివాల మీద పూజ చేస్తానండి. ఈయన మ్యారేజ్ చేసుకోక రోజు ముందు 2 రోజుల ముందే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చంపేసి మీద కూర్చొని డ్యాన్స్ చేసి ఆ వీడియోలు వైరల్ అయినాయి. ఇలాంటి మన సనాతన ధర్మం మనకు నేర్పిస్తున్న విలువ ఆడు చెప్పినందుకే అలా ఒకటి చేసిండు. ఇలాంటివన్నీ నేర్పించి ఈరోజు సనాతన ధర్మం నాశనం చేసుకుంటా ఈరోజు మన ఇజ్జత్ తీసేశాడు. ఇలాంటి వాడిని తగిన చర్యలు తీసుకుంటూ ఆయన లోపటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకుని వచ్చిన నా కొడుకుని ఈ రోజు ఇన్ని గలీజ్ లెక్కలు చేసిన కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నాడు. దానికి మన గవర్నమెంట్కి మన వాళ్ళకి సెల్యూట్. ఎందుకని ఇప్పటి వరకు విహెచ్పి ఉంది, విపిహెచ్ ఉంది, చాలా హిందూ సంఘాలు ఉన్నాయి, చాలా మంది ఆర్ఎస్ఎస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీలాగా వాళ్ళెందుకు ముందుకు రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? అమ్మ, ఎవరి గురించి అన్నా పక్కకు పెట్టండి. ఇన్ని రోజులైతే అసలైన అఘోరా అని చెప్పి నా మీద కూడా ఫోన్ చేసి నన్ను కూడా బెదిరించిన రోజులు ఉన్నాయి. కానీ నేను షామీర్పేట కట్టమైసమ్మ కన్నా నేను ఉంటా. వాడికి వచ్చిండు కాబట్టి ఒక ట్రాన్స్జెండర్ అని నేను గుర్తుపట్టినా కాబట్టి నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అందుకని ఒక సనాతన ధర్మం కాపాడుతాడు. సనాతన ధర్మం విలువ నాకు తెలుసు. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక అమ్మవారిలో పూజలు చేసుకుంటున్నా కాబట్టి ఒక సనాతన ధర్మం విలువ నాకు తెలుసు. కాబట్టి ఈరోజు నేను కొట్లాడుతున్నా. నేను ఎవరి గురించి అయినా కొట్లాడుతున్నాను. నేను ఒంటరి పోరాటం, నా ధర్మాల గురించి నేను కొట్లాడుతున్నా. ఈరోజు ఇవాళ నా ధర్మాల గురించి నేను కొట్లాడుకుంటా కూడా ఇప్పటికైనా కూడా దాని గురించే పోటీగా నేను మాట్లాడుకుంటున్నాను. ఇప్పటికైనా చెప్తున్నాను, నా ధర్మం అయితే గెలిచేదాకా నేను మాత్రము ఈ కొట్లాట్లు ఆపను. వాడిని తగిన శిక్ష తీయాలి. వాడిని ఆ పాపని తీసుకుని వాళ్ళ ఇంట్లో ఇడిచిపెట్టాలి. కానీ వర్షినికి మాత్రం నేను ఇష్టపూర్వకంగానే వెళ్ళాను, ఇష్టపూర్వకంగానే నాకు ఇష్టం అయ్యి ఉండి కూడా నేను వెళ్ళాను, మరి మీకెందుకు ప్రాబ్లము, మేము సంతోషంగానే ఉన్నాం కదా అంటూ వర్షిని చెప్తుంది. అమ్మా, ఎంత సంతోషంగా ఉన్నా సరే కానీ ఒకళ్ళు అన్యాయం అవుతుంటే మనం చూడలేము. వాడు ఈరోజు ఎన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఆమెను అట్లా చేసిండు. రేపన్నాడు ఇవన్నీ బయటపడి వాడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయి ఒక గవర్నమెంట్ ఏదైనా శిక్ష తీస్తే ఆ పిల్ల లైఫ్ ఏం కావాలి? అందుకనే అంటున్నాను, వాడిని శిక్షించి అయినా సరిగా నా పిల్లని తీసుకుని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఇడిచిపెట్టాను. లేకపోయింది అనుకో ఇలాంటివి ఇంకెన్నో పుడతాయి, ఇలాంటివి ఇంకెన్నో అవుతాయి. ఇప్పటికే మన ఇట్లా బస్సు పట్టిపోయి ఉంది, ఇంకా గలీజ్గా అయిపోతుంది. ఇక
మరోవైపు కూడా రాధా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మహిళా కమిషన్లో కూడా తను ఆ మహిళ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రధానంగా రాధా లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇప్పటికే వినీత అని ఒక అమ్మాయి కూడా ఎక్కడైతే మోకిలా పోలీస్ స్టేషన్లో థ్రెటనింగ్తో పాటు చీటింగ్ కేసుతో పాటు మనీ ఎక్స్ట్రాక్షన్ ఈ కేసులంతా కూడా నమోదు చేసింది. నమోదు చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆచూకీ కూడా లేదు, తను ఎక్కడికి వెళ్ళిపోయింది కూడా ప్రస్తుతం పోలీసులు చెప్పని పరిస్థితి. అప్పటి నుంచి అయినా సరే వాని మీద ఒకటి ఏదన్నా వచ్చిందంటే చాలా తెల్లారి వారికి ఇంకోటి ఏదన్నా చేసి ఆ టాపిక్ డైవర్ట్ చేసి వానికి అలవాటే. ఆ పిల్ల అట్లా వచ్చింది కాబట్టి అది రియల్ కాబట్టే ఈరోజు ఆ పిల్లని పెళ్లి చేసుకుని టాపిక్ డైవర్ట్ చేసేసిండు. ఇలాంటివి చాలా నేను కొట్లాడి చేసి అంత మాట్లాడినందుకు చనిపోయాడు ఉండే మాత్రము అయినంత లైన్ వచ్చి చనిపోతుండే. కానీ నేను ఆత్మాహుతి చేసుకుంటా, ఇది చేసుకుంటా అని చెప్పేసి 2 రాష్ట్రాల ప్రజల్ని ఓపించుకుంటా ఆ రోజు తెలంగాణకు వద్దంతా కూర్చురు. అప్పుడు కూడా నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి, వాడు చనిపోతే ఏం చేస్తాను, చనిపోతే భూమికి వెళ్తే కాదని అప్పుడైనా కొట్లాను. ఇలాంటి ఎన్నో బెదిరించుకుంటా మనం ఇంత చేసిన వాడిని ఇంకా డూప్లికేట్ అని తెలిసిపోయినాక కూడా ఇప్పటికీ చర్యలు తీసుకుంటలేదు. చూసినావా, దానికి చాలా బాగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? నేను ఇవాళ కూడా చెప్తున్నా కదమ్మా, ఎవరైనా ముంగటికి రావాలంటే కూడా అసలు నిజంగా అఘోరా అని అనుకుని ఎవరు రాలేరు ఇప్పటివరకు. ఈరోజు డూపాన్ని తెలిసిపోయింది, కానీ ఇప్పటి నుంచి అయినా సరే కానీ చర్యలు తీసుకోవాలని కొట్లాడుతున్నాను. అఘోరా శాపం పెడితే ఏమైనా అవుతుందని భయపడుతున్నారా? ఇన్ని రోజులు అట్నే అనుకోరు, నన్ను కూడా బెదిరించారు. అయ్యే వాడి నీకేమైనా వేయగల, నీకేమైనా అవుతుంది ఏమన్నా, వాడు రియల్ కాదు, వాడు ఏం చేయడని చెప్పేసి కొట్లాడినా. ఇప్పటికైనా ఆ దేవుడు నన్ను చూసిండు కాబట్టి ఈరోజు వాడు డూప్లికేట్ అని తెలిపాను. లేకపోతే ఇంకెన్ని అన్యాయాలు జరిగిపోతున్నాను, లేకపోతే ఇంకెన్ని కొట్లాట్లు అవుతున్నాను. నేను అప్పుడు స్టార్టింగ్ ఇంటర్వ్యూ చేయకపోతే మాత్రం ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుంటాను మనం. ఇంకా అఘోరి పక్కన ఇంకా చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలను కూడా చాలా పుకార్లు వస్తున్నాయి. వాళ్ళ ఇంట్లలో వెళ్ళి కూడా పూజలు చేయడం, ఒకటి యోని పూజలు, దాని తర్వాత నీకు పదవి వస్తుంది అని చెప్పి పూజలు చేయడం, ఇటువంటి తన వెనకాల ఎవరు ఉన్నారు అసలు ఏంటి? నాకు కావాల్సిందే అదే అండి. నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను. ఎందుకంటే మన మిడిల్ లైఫ్ దానివల్ల నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో మనం పొద్దు నుంచి రాత్రి వరకు ఒక ఇంట్లో ఒక 5గురు ఉంటే కష్టం చేస్తే కూడా అసలు బతకట్లేం. కానీ వీని కార్లకి, ఈ దందాలకి, ఇవన్నిటికీ ఏడికేని మనీ వస్తున్నాయి ఇంతవరకు అర్థం. స్టార్టింగ్ నుంచి కూడా క్వశ్చన్ చేస్తుంది అది, ఈ కార్లకి ఇవన్నిటికీ ఎట్లా వస్తున్నాయని అడిగిన, కానీ ఇప్పటివరకు దానికి క్యాన్సర్ లేదు. కానీ రీసెంట్గా 10 లక్షల క్యాష్ అని చెప్పేసాను. మళ్ళీ నువ్వు లోక కళ్యాణం చేయడానికి వచ్చినప్పుడు నీకు క్యాష్ ఎందుకు? నువ్వు లోక కళ్యాణం చేస్తానికి వచ్చినప్పుడు నీకు ఆధార్ ఎందుకు? సరే నువ్వు అంతా చేస్తున్నావు, నీకు ఇవన్నీ ఎందుకు? అసలు లోక కళ్యాణం చేసుకుంటానికి నీకు ఆడపిల్ల పెళ్ళి ఎందుకు నీకు ఇవాళ? అఘోరా అంటేనే ఘోరమైన బతుకులకైనా వెళ్ళేవాడు అఘోరా. ఒక లైఫ్ అన్ని స్పాయిల్ చేసుకొని వెళ్ళిపోయేవాడు అఘోరా. మరి నువ్వు లైఫ్లో ఇంత ఎంజాయ్ చేస్తున్నావు, నేను ఎట్లా అఘోరా అనాలిరా నాయన శ్రీనివాస్? నా కొడక నువ్వు నా చేతికైతే దొరికినా ఇప్పటి వరకు చెప్తున్నా, నువ్వేనాడైతే నాకు దొరుకుతావు ఆ రోజు మాత్రం నిన్న చస్తా, నేను చస్తా. లాస్ట్ నా పానం పోయినా సరే ఇప్పటి నుంచి బరాబర్ ఇప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం ఒకటవుతుంది, ఒక జోగిని వ్యవస్థ కమ్యూనిటీ ఒకటవుతుంది, శివశక్తులు కూడా ఒకటవుతారు, అఘోరాలు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడి ప్రతి ఒక్కరు ఒకటై నా కొడక ఎన్నైతే సంఘాలు అన్ని సంఘాలను ఒకటి చేసి నేను పట్టిస్తాను నా కొడక. ఇన్ని రోజులు ఆడుకున్న ఆట ఈ రోజు నేను చూస్తాను చూడు. ఇప్పటి నుంచి ఒక్కొక్కరిని తడాక ఏదుందో నీ వెనకాల ఎవరెవరు అవుతున్నారో అందరు గుంచుతా ఇప్పటి నుంచి. ఫైనల్గా ఏం చెప్తారు అంటే, ఇప్పటికే మీరు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు చర్యలు తీసుకుంటాము, పూర్తిగా దీని ఎఫ్ఐఆర్ కూడా చేస్తాము, ఎవిడెన్స్ అంతా తీసుకొని అని అంటున్నారు. అయినప్పటికీ కూడా అఘోరా మీరు కౌంటర్ ఇస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ అఘోరా వచ్చి కౌంటర్ ఇస్తుంది అంటే ఏమాత్రం అఘోరాకి భయం లేదు. ఎందుకని లైవ్ పెట్టారు, లైవ్ లో నేను మాట్లాడుతున్నాను జీ దాంట్లో. మళ్ళీ నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేశారు కదా. మళ్ళీ భయపడుతున్నారు మీకు? నాకు భయపడుతున్నాను, ఎందుకంటే నా దగ్గర వాడైతే ఏవేవైతే వేసిండో దాని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, వానికి ఇంతవరకు ఆన్సరే లేదు. వాటికి ఎంతమంది జీవితాలని అఘోరి నాశనం చేసింది అంటే, ఇప్పటికే 3 మహిళలు, ఒకటి రాధా, దాని తర్వాత వినీత అని ఒక అమ్మాయి, చాలా మంది కౌంటింగ్ చేస్తున్నావు. కానీ డూప్లికేట్ అని తెలిసిన తర్వాత ఇంకా కౌంటింగ్ చేయని కూడా మన ఏళ్ళు సరిపోవు, అంతమంది బరాబర్ వస్తాయి. ఎందుకంటే అంతమందిని చాలా మటుకు ముంచిండు వాడు. ఈ రోజు తెలుస్తుంది, ఈ వీడియోలు అన్నీ వైరల్ అయిన తర్వాత డూప్లికేట్ అయిన తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చినాడు, వాని ఇజ్జత్ అప్పుడు వెళ్తుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ వాని మీద చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి, ఎవరైనా సరే, ఏ కేటగిరీ అయినా సరే కానీ మాత్రం ప్లీజ్ వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయండి. అఘోరి ఇంకా శ్రీవర్షిని కూడా ఒక దగ్గర గుడి కట్టిస్తాము, ఆశ్రమం కట్టించి అక్కడనే కూర్చుంటాము, అనేక మందికి మేము ఆశ్రయం ఇస్తామంటూ కూడా మాట్లాడుతున్నాయి. ఏదైనా ముప్పు తెచ్చే అవకాశాలు ఉన్నాయా వీళ్ళు?
తెస్తారమ్మా. ఇలాంటివి చేసిన వానికి అది చేయడానికి ఇంకేముంది? ఇంత మనం కొట్లాడుతున్నాం చేస్తున్నాం, ఈ రోజు ఇంత ఇజ్జత్ తీసేది. ఆ పీఠం వేసుకొని కూర్చుంటారంట, ఆ పీఠం చల్లకుండా మళ్ళీ ఈయనకి ఏ పీఠం వేసుకొని కూర్చో, ఒక అఘోరి తత్వంలో లేడు, ఏ తత్వంలో లేదు. కానీ ఏడన్నా పీఠం వేసుకొని కూర్చుంటే మాత్రము ఏ సంఘాలు కూడా నేను ఇడిచబెట్టే నా కొడక. ఏ రోజైతే నువ్వు పీఠం వేసుకొని కూర్చుంటావో ఒక శివశక్తి జోగిని వ్యవస్థ వాళ్ళు ప్రతి ఒక్కరిని మీద అటాక్ అవుతారు. ఆ రోజు నీ పీఠాధిపతి ఎవరున్నారని పీఠాధిపతిని కూడా పట్టుకొని కుక్కలు కొట్టి మేము మాట్లాడతాం. అంటే అఘోరి మీద ఏదైనా వ్యక్తిగత కక్ష ఏమైనా ఉందా, లేకపోతే ప్యూర్లీ మీరు మీ జోగినులని ఇటువంటి సనాతన ధర్మం తప్పుపడుతున్నారు, తప్పుగా చేస్తున్నారు అనే ఉద్దేశంతో మీరు బయటకు వచ్చారా? అమ్మ ఒక మాటకేనండి, మేము ఎంత మంచి రెడీ అయినా కానీ, మేము ఎన్ని సిజేరింగ్స్ చేయించుకున్నా కానీ, ఏది చేసుకున్నా కానీ, ఒక ఆడపిల్లల మేము కిందనే ఆడపిల్లల కాళ్ళ కిందనే మేము ఎప్పటికైనా. మేము ఎంత మంచిగా ఉన్నా చచ్చిపోయినప్పుడు కూడా ఒక ట్రాన్స్ సెంటర్ కానీ ఒక ఆడపిల్ల అన్నారు. మా బతుకులు ఆడపిల్లలాగా ఉన్నాయని చెప్పేసి ఒక ఆడపిల్లకి అన్యాయం అవుతుంటే మేమైతే చూసుకోలేము. ఒక ఆడదాని ఇజ్జత్ కాపాడే మా బోనాలల్లో మేము ఎత్తుకునేది అమ్మవారిని బోధిస్తాం. మేము అమ్మవారు అంటే మాకు ఒక ఆడపిల్ల. నేను కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నానమ్మా, ఆడపిల్లలని కాపాడండి, ఇలాంటి పట్టుకొని కొట్టి మాట్లాడండి ఇప్పటి నుంచి. ఇది ట్రాన్స్ కమ్యూనిటీ చెప్తున్నమాట. ఏకంగా ట్రాన్స్ కమ్యూనిటీయే కాదు, అటు అఘోరాలు కానివ్వండి, సమాజం కూడా ఇప్పుడు లేడీ అఘోరిగా చెప్పబడుతున్నటువంటి అల్లూరి శ్రీనివాస్ని ఎవరు యాక్సెప్ట్ చేయడం లేరు. ఒకసారి ఇక్కడ ఫోటోలో చూడండి, ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి ఇది గతంలో ఆయన అబ్బాయిగా ఉన్న సమయంలో. ఇక్కడ ఆ అబ్బాయిగా ఉన్నటువంటి ఫోటోలు చూస్తుంటే బహుశా ఆయన వయసు ఆ సమయానికి ఈ ఫోటోల ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక అజంప్షన్ చేయాలంటే కనుక 18 ఏళ్ళ వయసు ఉండే అవకాశం డెఫినెట్గా ఉంది. ఆయన